నమస్తే గురుగారు. ఐష్మతి భవ. గురుగారు, శివుడిని అభిషేక ప్రియుడు అంటాం. ముఖ్యంగా రుద్రాభిషేకం అంటే ఆయనకు మహాప్రీతికరం. ఎందుకని? రుద్రంలో ఒక వాక్యం ఉంది, రుజన్ జాయతే ఇది రుద్ర అంటారు. రుజన్ అంటే సర్వ రుగ్మతలు, సర్వ వికారాలు, సర్వ దరిద్రాలు, సమస్త దోషాలు, సమస్త రుజన్ అంటే అన్ని ఏదైతే నెగటివ్ జాయతే ఇది రుద్ర, దాని రూపం ఆపేవాడు రుద్రుడు. ఎందుకు ఆయనకు ప్రీతికరం అనేది కాకుండా ఆయన పురుషుడు, ప్రకృతి పురుషుడు. ప్రకృతి అమ్మవారు, శివుడు పురుషుడు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అంటే ప్రకృతి ఇంటి యజమాని అనుకోండి, పురుషుడు అంటే ఇంటి యజమాని. మన నాన్నగారు ఉన్నారు, మన నాన్నగారి దగ్గర సంపద ఉంటే, మన నాన్నగారు హ్యాపీగా ఉంటే మనం అంతా హ్యాపీగా ఉంటాం కదా. ప్రకృతి పాంచభౌతిక స్వరూపం, ప్రకృతి మాత తల్లి. ఆ తల్లి మనకి ఏం కావాలో అన్ని ఇస్తుంది. అంటే మన అమ్మ నాన్నగారు అన్ని తెచ్చి పెడితే అమ్మ అన్ని ఎలా వండి పెడుతుందో, అన్ని మనకు ఎలా సమకూరుస్తుందో, అట్లాగే జగన్మాత అయిన ప్రకృతి స్వరూపమైన అయిన జగన్మాత మనకు అన్ని ఇస్తుంది. ఈ ప్రకృతికి పురుషుడు సహకారం ఉండాలి, ఆ పురుషుడి దగ్గర అన్ని ఉండాలి, ముందు ఆయన సంపద ఉండాలి. సో ఆయనకి కావాల్సింది ఏంటి? ఆయన్ని పరిపుష్టి చేస్తే, అంటే ఒక వృక్షం మొదట్లో మనం నీళ్లు పోస్తే ఆ వృక్షం మొత్తం ఎలా అయితే కింద వేర్లలోంచి పైన చిగురుటాకు వరకు ఎలా సుభిక్షంగా ఉంటుందో, అట్లా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. రుద్రుడికి రెండు తత్వాలు, ఒకటి అఘోర తత్వం, రెండు శివతత్వం. మామూలుగా మనం శివుడికి లింగ రూపమే ఉంది, విగ్రహ రూపం లేదు, విగ్రహారాధన లేదు. కానీ వేదంలో శివుడికి చెప్పిన రూపం వేరు. ఆయన బలంగా ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, తద్వారా ప్రపంచం సంతోషంగా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రపంచం అంటే మనది చాలా చిన్న దృష్టి. సకల చరాచర జగత్తు ప్రపంచం. ఈ సకల చరాచర జగత్తు సుభిక్షంగా ఉండాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఆయనకి మనం సేవ చేసుకొని, ఆయన్ని మనం మన నాన్నగారిని మనం సాటిస్ఫై చేస్తే, నాన్నగారు మనకు అన్ని కావాల్సినవి ఎలా ఇస్తారో అలా ఆయనకి అభిషేక ప్రియుడు. ఆయన అభిషేకం చేస్తే ఆయన ప్రీతి పొందుతాడు. ఓ చెంబుడు నీళ్లు పోస్తే ఆయన తృప్తి పొందుతాడు. నీ నుంచి ఆయన ఏం అడగట్లేదు. నిర్మలమైన భక్తితో ఓ చెంబుడు నీళ్లు పోస్తే ఆయన నీకు కొండల కొద్దీ సంపదను ఇస్తాడు. మన వేదంలో చెప్పిన విషయం ఏంటంటే, బీజము. ఇప్పుడు మనం ఒక పండు తీసుకున్నాం, ఈ పండు పైన తొక్క ఉంటుంది, లోపల గుజ్జు ఉంటుంది, కానీ దానికి సంబంధించిన బీజం లోపల ఉంటుంది. ఆ బీజమే ప్రధానమైంది, దాని నుంచే పునరుత్పత్తి జరుగుతుంది. పురాణ ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ వాటన్నిటి మధ్యలో వాటన్నిటి మధ్యలో యజుర్వేదం ఉంటుంది. ఆ యజుర్వేదం మధ్యలో రుద్రం ఉంటుంది. యజుర్వేదంలో ఉన్న ఏకైక భగవంతుడి స్తుతి ఏంటంటే అది రుద్రాధ్యాయం. మిగతావన్నీ కూడా సూక్తాలు, అంటే స్తుతించేవి సూక్తాలు. శ్రీ సూక్తము అంటే అమ్మవారిని స్తుతించేది, పురుష సూక్తము పురుషుణ్ణి, అంటే ఎవరైతే పురుష దేవత ఉన్నారో, నారాయణుడో శివుడో, మీరు ఏ రూపం తీసుకున్నా ఆ పురుషుణ్ణి స్తుతించేది పురుష సూక్తం. అలాగే భాగ్య సూక్తం, అలాగే మన్యు సూక్తం. ఈ సూక్తాలన్నీ కూడా ఋగ్వేదంలో ఉంటాయి. యజుర్వేదంలో సూక్తాలు కానీ ప్రార్థనలు, భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి చేసే స్తోత్రాలు కానీ ఏముండవు, ఒక్క రుద్రాధ్యాయమే ఉంటుంది. ఆ రుద్రాధ్యాయం కూడా వేదానికి మధ్యలో బీజ స్వరూపంలో ఉంది కాబట్టి ఇదే మూలము, ఇది చేస్తే మిగతావన్నీ వస్తాయి, ఇది చేస్తే రాందేదీ లేదు, ఇది చేస్తే జరగందేదీ లేదు. సో రుద్రమంత్రాల్లో ఉన్న వాటిని అర్థం చేసుకుంటే, ఆయనకి అభిషేకం చేయడం వల్ల మీకు సంపద కావాలా సంపదిస్తాడు, గ్రహశాంతి కావాలా గ్రహశాంతి ఇస్తాడు, తర్వాత దోషాలు పోవాలా పోతాయి, పాపాలు పోవాలా పోతాయి. ఇందాక మీరు ఒక క్వశ్చన్లో శాపాలు ఏవో ఉన్నాయన్నారు కదా, ఆయన కాళ్ళు పట్టుకుంటే పోతాయి. మనకు వచ్చిన శాపం కాదు, ఎక్కడో ఎవరో పూర్వీకులు చేసిన దానికి వచ్చింది అనుకోండి, మనం ఆయన కాళ్ళు పట్టుకోవడమే. నా తప్పేముందా స్వామి, నన్ను అనుగ్రహించు. ఆ పరమేశ్వరుడికి రెండు తత్వాలు, ఒకటి అఘోర తత్వం, రెండు శివతత్వం. అఘోర తత్వం ఏంటంటే, అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనుకోండి, అర్థం అవ్వాలంటే ఎక్కడైతే చెడు ఉందో దాన్ని నిర్మూలించడం, వాళ్ళ పట్ల ఆయన చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. ఆ అఘోర తత్వాన్ని శాంతింపజేసి, ఇప్పుడు నాన్నగారు రకరకాల పనుల్లో టెన్షన్లో బిజీగా ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. నాన్నగారిని ప్రసన్నం చేసుకోవాలంటే రాగానే కాస్త కూర్చోబెట్టి చెంబులు మంచినీళ్ళు ఇచ్చి, కాస్త కాఫీ ఇచ్చి,
ఆయనకు కావాల్సిన సపర్యలు చేసి ఆయన మైండ్ రిలాక్స్ అయ్యేలాగా చేస్తాం. ఉమ్, అప్పుడు శివతత్వం బయటకు వస్తుంది. శివతత్వం ఏంటి? ఇవ్వడం. ఇచ్చేది. శివ అంటే మంగళము. ఉమ్, సమస్త మంగళాలకి కారణభూతుడైన వాడు శివుడు. సమస్త సన్మంగళాలు ఉనగూడాలంటే శివుణ్ణి ప్రార్థించాలి, రుద్రాభిషేకమే చేసుకోవాలి. రుద్రాభిషేకంతో పరిష్కారం కాని సమస్య అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. ఉమ్, రుద్రాభిషేకం ద్వారా ఎన్ని రకాలు, మీరు ఎన్ని, వివాహానికి వివాహ పాశుపత రుద్రం ఉంది, ఐశ్వర్యానికి కుబేర పాశుపతం ఉంది, ఉమ్, అలాగే ఆరోగ్యానికి, అలాగే శత్రుబాధ నివృత్తికి, అలాగే గ్రహశాంతికి మీరు ఏది తీసుకోండి, రుద్రాధ్యాయం అభ్యసించి రుద్రాధ్యాయం చేస్తూ రుద్రంతో స్వామికి అభిషేకిస్తే సకలము మనకి సంప్రాప్తిస్తాయి. yes. కాబట్టి రుద్రాభిషేకాన్ని మించింది లేదు. ఉమ్, ఆయనకు ప్రీతికరం అంటే ఆయన ఆ చెంబుడు నీళ్ళతోనే ఆయన తృప్తి పొందుతాడు. ఉమ్, కాబట్టి ఆయన పురుష స్వరూపం, పైగా అగ్నితత్వం కదా. ఉమ్, ఆ అగ్నితత్వం కాస్త కూల్ అయ్యి మన పట్ల ప్రసన్నంగా మారాలి. మనకి ఆ శివతత్వాన్ని, అఘోరతత్వం కాకుండా శివతత్వాన్ని ప్రసాదించి ఆ శివతత్వంలో ఉన్న వరాలన్నీ మనకు కురిపించి మన వంశాన్ని అభివృద్ధి చేసేలాగా, మనని రక్షించి కాపాడేలాగా చూడాలంటే అభిషేకం చేసుకోవాలి. yes. సో ఈ రుద్రాధ్యాయము, రుద్రాభిషేకం అనేది చాలా విశేషమైంది, చాలా విశిష్టమైంది. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, దీన్ని మించింది ఏదీ లేదు. yes. ఇవాళ రకరకాల పూజలు, రకరకాల హోమాలు, రకరకాల దేవతల పేర్లు ఉమ్, అన్నీ చేస్తున్నాం. కానీ ఒక రుద్రం చేసుకుంటే, ఒక రుద్రాధ్యాయంలో రుద్రుడికి అభిషేకం చేసుకుంటే, శివాభిషేకం చేసుకుంటే, పార్వతీ పరమేశ్వరుని మన తల్లిదండ్రులాగా చూసుకొని పూజించుకుంటే చాలు, అద్భుతమైన ఫలితాలు ఉనగొడతాయి. ఎదిగిన వాడు ఎదుగుతానే ఉంటాడు. ఎక్కడున్న గొంగలి అక్కడే చెందాక కొంతమంది ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎవరైనా అట్లా మాట్లాడినప్పుడు, చెప్పుకున్నప్పుడు అన్నీ చేసామమ్మా, ఎక్కడైనా మనం కూడా ఇప్పుడు గుళ్ళకలా వెళ్తూ ఉంటాం కదా, ఎక్కడైనా ఎవరైనా చూసినప్పుడు మీరు చాలామంది గురువుగారిని కలుస్తూ ఉంటారు కదా, నాకు పలానా ప్రాబ్లం ఉందమ్మా కొంచెం మాట్లాడండి, వారి నంబర్ ఏదైనా ఇవ్వండి. ఎంత పూజ చేసినా, ఇదిగో ఎన్ని గుళ్ళు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా అసలు జీవితం డబ్బు విషయంలో ముందడుగు పడట్లేదు, మా వారు కూడా పాపం చాలా కష్టపడతారు, అట్లా చెప్పుకుంటూ వస్తారు గురుగారు కొంతమంది. నిజంగా కొంతమంది అలాగే అనిపిస్తుంది కూడా, ఎంత చేసినా కూడా వాళ్ళ లైఫ్ ఒక మూమెంట్ అంటూ కనిపించదు. ఎందుకు అలా జరుగుతుంది? వాళ్ళకి మనం ఏమైనా పరిష్కార మార్గం సూచించగలమా? దీనికి కూడా రీజన్స్ అనేకం ఉంటాయి. ప్రధాన కారణం గ్రహస్థితి. ఉమ్, వాళ్ళు గత జన్మలో చేసుకున్న పుణ్యం, పాపం, గత జన్మ యొక్క బ్యాలెన్స్ షీటేగా ఈ జన్మ. దాని ప్రకారమే ఎవడు అంబానీ అవ్వాలి, ఎవడు అడుక్కునేవాడు అవ్వాలి అనేది రాసి ఉంటుంది. గురుగారు. అయితే మనకు అంబానీ అంత ఐశ్వర్యం అక్కర్లా. మనం సుఖంగా జీవించడానికి, ఉమ్, ఏ లోటు లేకుండా జీవించడానికి మనకి తగినంత ఉంటే సరిపోతుంది. మరే గురుగారు. ఇప్పుడు 100,000 ఎకరాల భూములు ఎందుకండి? ఉమ్, ఎవరైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా? మరే. ఎవరైనా 6 అడుగులు నేలకు మించి పరిమితం అయిపోతారు. జీవితంలో అంతంలో 6 అడుగులు నేలకు పరిమితం అయిపోతారు తప్ప ఎన్ని వేల ఎకరాలు ఉన్నా వాళ్ళతో పాటు తీసుకెళ్లే అవకాశం లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఉన్న వాళ్ళు అట్లా సంపాదించుకుంటూ ఎదుగుతున్నారు. అతను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మ యొక్క సౌభాగ్యాన్ని డ్రా చేసుకుంటున్నాడు. ఉమ్, అది కారణం. వాడు చెడ్డవాడండి, అయినా వాడికి బోళ్ళంత సంపద వస్తుంది, నేను చాలా మంచివాడిని, శ్రీరామచంద్రుడిని ఒక అబద్ధం కూడా ఆడను, నేను ఎవరిని ఒక్క మాట కూడా అన్ను, ఒక బాధ కూడా పెట్టను అంటే మన పూర్వజన్మ కర్మ ఫలంలో లేదు. బ్యాలెన్స్ లేనప్పుడు ఏటీఎం కార్డు పెట్టి ఎన్ని పిన్ నెంబర్లు ఎంత గోకినా ఏమొస్తుంది? రాదు కదా. ఉమ్, బ్యాలెన్స్ ఉండాలి కదా, బ్యాలెన్స్ ఉంటే వస్తుంది. అయితే ఈ బ్యాలెన్స్ని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు. ఉమ్, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని మనం పొందగలిగితే చక్కగా బోల్డన్ని మార్గాలు ఉన్నాయి ఐశ్వర్యవంతులు అవ్వడానికి. కుబేర పాశుపత అభిషేకం ఉంటుంది, కుబేర పాశుపత హోమం ఉంటుంది, అలాగే శ్రీ సూక్త సంపుటీకరణతో చేసే హోమాలు ఉంటాయి, శ్రీ సూక్తాన్ని రుద్రంతో సంపుటీకరణ చేసే అభిషేకం ఉంటుంది. ఉమ్, ఇలా బోల్డన్ని ఉన్నాయి. అంటే వాళ్ళు చేసుకోగల వాళ్ళ స్తోమత కూడా ఉండాలి. అంటే అది అన్ని ఖర్చుతో కూడుకున్నాయి, గురుగారు. సింపుల్ గా లైక్ దిస్ అయ్యేవి కాదు. ఉమ్, సో అలాంటిది వాళ్ళ స్తోమతను బట్టి, అయ్యా అసలే మేము కటిక దారిద్ర్యంలో ఉంటుంది. దారిద్ర్యంలో ఉంటే మేమేమన్నా ఏం చేసుకోగలం అంటారు. ఉమ్, అప్పుడు ఏంటంటే జాతకంలో ఏ గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉంది, ఉమ్, ఏ సోర్స్ ద్వారా వీళ్ళకి కొంత ఆర్థిక పరమైన పరిపుష్టి లభించే అవకాశం ఉంది అనేది చూసుకుంటే కనుక ఉమ్, ఆ గ్రహాన్ని మనం కాస్త ఎన్హాన్స్ చేసి ఉమ్, ప్రసన్నం చేసుకుంటే వీళ్ళకి తగినంత ఐశ్వర్యం వస్తుంది. గురుగారు. దీంట్లో ఈ మధ్య కాలంలో ఉమ్, బాగా నార్త్ ఇండియా అంతా కానీ ఇక్కడ కానీ
ఒకప్పుడు జాతకంలో రాహువుని పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు, ఉమ్, కానీ ఇప్పుడు రాహువునే పరమేశ్వరులా కొలుస్తున్నారు. ఉమ్, ఎందుకంటే రాహు ఇస్తే ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు అని. అంటే నీకు 100 రూపాయలు రాసుంటే తీసుకొచ్చి నీ ముందు 10 లక్షలు పడేస్తాడు. అంటే రాహు రాహు మహర్దశ అంటారు కదా. సో ఒకవేళ మీ జాతకంలో రాహు యోగిస్తున్నట్టయితే, ఆయన మీకు మేలు చేస్తున్నట్టయితే, రాహువుని ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మాండమైన ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు. ప్రతిరోజు 1 గంటన్నర సమయం రాహుకాలం అని ఉంటుంది. ఆదివారం నాడు సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. సోమవారం నాడు ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. మంగళవారం నాడు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. బుధవారం నాడు మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. శనివారం నాడు ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈ రాహుకాలం సమయంలో ఓ బెల్లం ముక్క చేతిలో పట్టుకొని రాహుకు సంబంధించిన ఒక మంత్రం మనం చెప్పుకుందాం. దాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. అంటే శని భగవానుడు కూడా ఇస్తాడు, అది ఇంకో ఎపిసోడ్ ఎప్పుడైనా చెప్పుకుందాం. అన్ని పరిహారాలు ఒకసారి చెప్పుకోలేము. రాహు కాలంలో ఓ బెల్లం ముక్క చేతిలో పట్టుకొని సింహికా పుత్రాయ నమః అనే మంత్రాన్ని ఆ రాహుకాలం సమయంలో జపిస్తూ, రాహుకాలం ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది అనగా దుర్గే దుర్గే రక్షిణమః అనే దుర్గా అమ్మవారి మంత్రాన్ని చేసి ఆ బెల్లం ముక్కను ప్రసాదంగా మీరే స్వీకరిస్తే బాగా ధన సంపద సమకూరుతుంది. ఎందుకు లాస్ట్ లో దుర్గా అమ్మవారిని స్మరించాలంటే, ఒకవేళ తెలిసి తెలియక మీ జాతకంలో రాహు గనక బాధక స్థానంలో ఉంటే అందుకు కూడా ఈ మంత్రం పనికొస్తుంది. రాహుకాలం దీపాలు అవి కూడా బాగా వెలిగిస్తారు కదా గురుగారు దుర్గామాతకి. శుక్రవారం మంగళవారం వెలిగిస్తారు బాగా. మంగళవారం నాడు రాహుకాల పూజన చేస్తారు, చాలా బాగా చేస్తారు. అప్పుడు పర్టికులర్ గా చెప్పుకోవాల్సిన మంత్రం ఏదైనా ఉంటుందా గురుగారు? ఇదే దుర్గా మంత్రం. దుర్గా మంత్రం, ఈ రాహు మంత్రం సింహికా పుత్రాయ నమః. సింపుల్ గా ఎవరైనా చదువుకునే మంత్రం. శాస్త్రంలో చెప్పిన మంత్రాలు మహామంత్రాలు వేరుగా ఉంటాయి. ఈ మంత్రాన్ని ఎవరైనా చదువుకోవచ్చు. సింహికా పుత్రాయ నమః, సింహికా పుత్రాయ నమః అని ఆ గంటన్నర సేపు కూడా చేసుకోవాలి అనుకుంటూ లాస్ట్ 10 నిమిషాల్లో దుర్గే దుర్గే రక్షిణమః, దుర్గే దుర్గే రక్షిణమః అనుకుంటే దుర్గా అమ్మవారి పేరు చెప్తే ఆయన మహాప్రసన్నం అయిపోతాడు. సో ఒకవేళ మీ జాతకంలో వ్యతిరేకమైన స్థానంలో ఉన్నా మీకు ఆ వ్యతిరేకతను తగ్గించి మీకు ఆ బాధలు ఆ తీవ్రత తగ్గి మీరు సేఫ్ జోన్ లోకి వస్తారు. ఒకవేళ అనుకూలమైన స్థానంలో ఉన్నాడా మీ పంట పండింది. వరాలను ఇచ్చే స్థానంలో ఉన్నా అనుకోండి, భాగ్యస్థానంలో, అసలు ఇక ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వలేరు అనమాట. మనుషులు ఇస్తే చేత్తో లెక్క పెట్టుకోవాలి, రాహు ఇస్తే మిషన్లతో లెక్క పెట్టుకోవాలి. చాలా సంతోషం గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.